ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శత్రుభయం, శత్రుపీడ, శత్రుభయం చాలామందికి ఎవరో ఏదో చేస్తాడు, వాడి వల్ల మనకి ప్రమాదం జరుగుతుంది అని చాలామంది భయపడుతుంటారు. మరి ఆ శత్రు భయం అనేది మన మీద లేకోకుండా శత్రువుని మిత్రువుగా చేసుకోవాలి. అంటే శత్రువుని మిత్రువుగా చేసుకోవాలంటే దానికి మంత్రబలాలు కొన్ని ఉంటాయి. మరి ఆ మంత్రబలాల ద్వారాగా మనం పూజా బలం చేసి వాళ్ళ పేరు బలంలో ఆ విధంగా చేసినట్టుగైతే శత్రువు నుంచి మనకి ప్రశాంతత అనేది వస్తుంది. మరి ఇది చేయాలంటే మనం ఏం చేయాలి గురువుగారు, మరి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనం మంచిగా ఉంటాం, మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. కానీ మన పని వాళ్ళకి నచ్చక మనం చేసే పని ప్రజలకి సేవ చేస్తుంటాం. అంటే ఆ సేవ వాళ్ళకి కరెక్ట్గా నచ్చకోకుండా వాళ్ళు మన మాట గెలవాలి కానీ వాళ్ళ మాటగా గెలవకూడదు అన్నిటిగా వాళ్ళ ఆలోచన అనేది వస్తుంది, చెడు ఆలోచన. ఆ ఆలోచన వల్ల ఎన్నో కుటుంబాలు కొన్ని నాశనమైపోయి ఉన్నాయి. దానివల్ల ప్రశాంతంగా బతికే ఒక కుటుంబంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు తోటికోడళ్ళు, మరి ఆ ఇద్దరు తోటికోడళ్ళ మధ్యలో లేనిపోయిన సమస్యలు కొంచెం రావటం, ఆస్తుల గురించి నాకే దక్కాలి, మా కొడుక్కి రావాలి ఆస్తి అని ఏమా, నా కొడుకు దక్కాలని ఏమా, అలాగా వాళ్ళు చాలామంది కొన్ని విధానాలుగా ఏం చేస్తుంటారంటే కొన్ని విధానాలుగా వాళ్ళ మైండ్ మారిపోతుంటుంది. ఆ ఆస్తి చూడంగానే వాళ్ళ మైండు తికార శుద్ధి పోతుంటుంది. ఆ తికార శుద్ధి వెళ్ళిపోయిన తర్వాత ఎటుపడ్డా సరే ఆమె కొడుకుని ఏదో ఒక విధంగా చంపేయాలి, చంపేస్తే ఉన్న ఆస్తి మొత్తం నాకే, మా 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 కొడుకే వచ్చేస్తుంది అన్నట్టుగా వాళ్ళకి ఒక చెడు ఆలోచన అనేది వస్తుంటుంది. ఆ చెడు ఆలోచన వల్ల మందు పెట్టో, నీళ్ళలేసో, ఎన్నో రకాలుగా యాసిడ్ పోసో చంపుతుంటారు చాలామంది. అలాంటి మూర్ఖమైన పనుల వల్ల ఎన్నో కుటుంబాలు కొన్ని విడిపోయినాయి, ఎన్నో సంసారాలు కొన్ని విడిపోయినాయి, ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్య రాకోకుండా ఉండాలి అంటే మరి ముఖ్యంగా శత్రువు నుంచి మనకి ప్రశాంతత అనేది రావాలి. ఆ శత్రు భయం అనేది మనకు ఉండకూడదు. మన ఇద్దరు భార్యాభర్తల మధ్యలో సికాకులు ఉండకూడదు. మరి అక్కచెల్లెళ్ళ మధ్యలో ఇద్దరు మధ్యలో కొన్ని సికాకులు ఉండకూడదు. మరి తోటికోడల మధ్యలో ఇద్దరు మధ్యలో ఇగో సమస్యలు రాకోకుండా ఉండాలంటే కొన్ని పూజా బలాలు కొన్ని ఉంటాయి, మంత్ర బలాలు. మరి ఆ మంత్ర బలాలు మనం చేసినప్పుడే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకోకుండా, ఎలాంటి సికాకు జరగకోకుండా, మన శత్రువు కూడా మన దగ్గరికి వచ్చినా కూడా మనల్ని ఏమి చేయకోకుండా శత్రు మిత్రుగా అయిపోయేట్టుగా దానికి పూజా బలమైన చాలా వరకు ఉంటుంది. మరి ఆ విధంగా మీరు దాన్ని చేసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీకు ఏ శత్రు భయనాశనం ఉన్నా కూడా దానికి మేము పూజా బలం చేసి కట్టడి కట్టి శాంతం చేయగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.